ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ ముదురుతోంది. ముఖ్యంగా విపక్షాల దూకుడును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం జగన్ మరోసారి కొరడా జులిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబుకు తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విజయవాడ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీతో చర్చల్లో మునిగి తేలుతున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ నమోదు చేసిన ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగంనేని రమేష్ సహా పలువురి పేర్లను ఇందులో ప్రస్తావించింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ సిఆర్డీఏకి ఎక్స్ అఫీషియో చైర్మన్, వైస్ చైర్మన్ హోదాల్లో సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఒప్పందం జరిగిందని కేబినెట్కు తప్పుడు సమాచారం ఇచ్చారని సిఐడి ఆరోపిస్తోంది. కానీ అలాంటి ఒప్పందమేమీ జరగలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా లేదని సిఐడి తేల్చింది. కేవలం నామినేషన్ ప్రాతిపదికన సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్కు పనులు అప్పగించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్తో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగంనేని రమేష్ అక్రమంగా లబ్ధి పొందారని సిఐడి ఛార్జ్షీట్లో ఆరోపించింది. హెరిటేజ్ ఫుడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన 14 ఎకరాలు, మంత్రి నారాయణ బంధువులు 58 ఎకరాలు, లింగంనేని రమేష్ అప్పటికే ఉన్న తమ భూముల రేట్లు పెంచుకున్నారని సిఐడి తెలిపింది. అయితే ఈ ఛార్జ్షీట్ దాఖలకు గవర్నర్ నుంచి సిఐడి అనుమతి తీసుకోకపోవడంతో ఏసీబీ కోర్టు తిరస్కరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.